శంకర్ సినిమా వస్తోంది అంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే. కానీ ఇండియన్ 2 గేమ్ చేంజర్ సినిమాల ఫలితం తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు శంకర్ తన తర్వాతి సినిమాలతో ఎలా కంబ్యాక్ ఇస్తారు అనే దానిపైనే ఉన్నాయి. ప్రస్తుతం శంకర్ చేతిలో 2 భారీ ప్రాజెక్టులున్నాయి. మొదటిది కమల్ హాసన్తో ఇండియన్ 3, రెండవది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వెల్పరి. 2025 సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ వ్యూస్తో దూసుకుపోతోంది. రాజకీయ వ్యవస్థలోని లోపాలను శంకర్ తన స్టైల్లో చూపించిన తీరును ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా ఫలితంతో శంకర్ తన తదుపరి చిత్రం ఇండియన్ 3 పై మరింత జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇండియన్ 3 మే 31, 2026న థియేటర్స్ లో వచ్చే అవకాశం ఉంది. రెండో భాగం కంటే మూడో భాగం చాలా ఇంటెన్సివ్ గా ఉంటుందని శంకర్ స్వయంగా చెప్పారు. ముఖ్యంగా 1920ల కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ఫ్రీడమ్ ఫైట్ నేపథ్యంలో సేనాపతి తండ్రి పాత్రను ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారు. మధ్యలో ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చినా శంకర్ మాత్రం థియేటర్ రిలీజ్ కోసమే పట్టుబడుతున్నారు. ఇప్పటికే కొన్ని పెండింగ్ సీన్స్ మరియు సాంగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్ శంకర్. ఇది శంకర్ తదుపరి చిత్రం తమిళ ఎపిక్ నవల వెల్పరి ఆధారంగా ఉండబోతోంది. ఇది శంకర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్ కానుంది. ఈ సినిమాలో సూర్య లేదా రణవీర్ సింగ్ నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో రూపొందనుందని టాక్. ఎప్పట్లాగే శంకర్ ఈ సినిమా కోసం సరికొత్త మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడబోతున్నారు. 2026 చివరిలో దీని గురించి అధికారికంగా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శంకర్ ఒక ఓటమికి కుంగిపోయే దర్శకుడు కాదు. ఇండియన్ 3తో ఆయన మళ్లీ తన సత్తా చాటుతారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఇండియన్ 3లో శంకర్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పండి.